హల్లెలూయా. ఈ వాక్యాన్ని భావం ఏమిటంటే, ఈ పిల్లలు యవనస్తులుగా ఉన్న ఈ పిల్లలు ఇద్దరు ఎంతో తల్లిదండ్రులకు లోబడి సమాజానికి తర్వాత పెద్దలకు అన్యోన్యంగా వారి యొక్క భయభక్తుల్లో పెరుగుతున్న పిల్లలు. ఈ పిల్లలు ఈ వాక్యానుసారంగా వీరు జీవించాలని. వాక్యం ఏంటంటే, నీ తల్లిదండ్రులకు నీవు భయపడి. చిన్న బాల్యం నుండి పిల్లలు ఏమవుతారంటే తల్లిదండ్రుల మాట వినక గారాభం ఎక్కువయి అటు ఇటు వెళ్ళిపోతుంటారు. కానీ ఈ పిల్లలు అలా కాదు. ఆత్మీయ తల్లిదండ్రులకు లోబడి ఈ విధంగా వీళ్ళు జీవించారు కాబట్టే ఈనాడు వీరికి ఈ విధమైన ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇలాంటి ఎంగేజ్మెంట్లు ఆల్రెడీ వారు యుక్త వయసు వచ్చిన పిల్లలు వారికి వారే చేసుకుంటుంటారు. కానీ వీరు అలా కాదు. హల్లెలూయా. అందుకే వీరిని గురించి దేవుడు ఇక్కడ రాయించబడింది వాక్యము, నీ తల్లిదండ్రులకు నీవు సంతోష పెట్టవలను. సంతోషం. ఈ వెంకట్ అబ్బాయి వారి తల్లిదండ్రుల మాట విని ఎంతో సంతోషంతో ఆయన వారి యొక్క నడవడికలో ఉన్నాడు కాబట్టి, వారి మాట విన్నాడు కాబట్టి ఈ దినం ఈ విధమైన ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంది. ఎందుకు తల్లిదండ్రులను సంతోష పెట్టాడంటే, ఇలాంటి లోకానుసారమైన ముచ్చట్లకు కానీ లోకానుసారమైన జీవితం కానీ జీవించక తల్లిదండ్రులకు లోబడి అలాగే దైవజనులకు లోబడి ఉన్నారు కాబట్టి ఇప్పుడు అయ్యగారు చెప్తున్నారు ఐపీసీ సంఘంలో వెంకట్ పెరిగాడని. హల్లెలూయా. నాకు చాలా సంతోషం వేసింది. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటాడు ఒక మాట, 31వ కీర్తన 19వ వచనం, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. దేవుడు ఇలాంటి పిల్లలు భయభక్తులు కలిగి, భయము చెడు పనులు చేయడానికి భయపడాలి, భక్తి దేవుని ఆరాధించడానికి భక్తి కావాలి. వీళ్ళు భయభక్తులు కలిగి ఈ పిల్లలిద్దరూ ఎంతో దేవుని సన్నిధిలో వీరు జీవిస్తున్నందుకు నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఈ నరులందరి ముందు ఈ విధమైన ఆశీర్వాదం, ఎంగేజ్మెంట్ కార్యక్రమం, దేవుని పరిశుద్ధ వివాహానికి ముందు మీకు ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరుగుతుందంటే దేవునిలో భయభక్తులు కలిగిన ఈ కుటుంబం. అందుకే ఈ కుటుంబాన్ని గురించి ఎంతో సంతోషపడుతున్నాను నేను. అందుకే మళ్ళా ఇక్కడ సామెతలు 23-24 వచనంలో, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. హల్లెలూయా. నీతిమంతుని తండ్రికి, ఈ అబ్బాయి నీతిమంతుడు, ఈ అమ్మాయి నీతిమంతురాలు కాబట్టి వీరిద్దరి తల్లిదండ్రులకు సంతోషం, ఆనందం, ఇంత గొప్ప ఆనందం. జ్ఞానము కలవారిని వానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. హల్లెలూయా. జ్ఞానము కలిగిన పిల్లలు వీళ్ళిద్దరు. ఎంత జ్ఞానంతో ఈ విధంగా తల్లిదండ్రులు చెప్పిన ఎంగేజ్మెంట్, వారు కుదిర్చిన వివాహానికి వీరు సిద్ధపడి ఉన్నారంటే మంచి పిల్లలుగా వీరి వల్ల తల్లిదండ్రులకు ఆనందం, వారికి ఎంతో ఆశీర్వాదకరంగా వీరు జీవించారనేసి నేను భావిస్తాను. కాబట్టి ఇలాంటి పిల్లలు దేవుని సన్నిధిలో ఎదిగితే, మంచి దైవజనుడి చేతిలో పడితే, గాబ్రియలయ్య గారి చేతిలో ఉన్నారు ఈ కుమారుడు కాబట్టే మంచి విశ్వాసి, మంచి మర్యాద, మంచి స్నేహభావంతో ఉన్నారు అని నేను నమ్ముతాను. ఆత్మీయ విశ్వాసంలో వీరు ఎదగాలనేసి కోరుచు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ అయ్యా నా మాటలు ముగిస్తున్నా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా. చక్కటి గ్రీటింగ్స్లో తెలియపరిచిన దాసు బావనే ఎవరు అన్నారు, వారు కూడా బావనే. నాకు ఎక్సలెంట్. ఎందుకంటే చిన్నప్పటి నుండి అన్న అన్న అనేవాడిని, అదే మాట నేను కంటిన్యూ వాడాను కాబట్టి నన్ను మన్నించాలి. తాను కూడా బావనే.
మంచి వర్తమానాన్ని వారు అందించారు. అందును బట్టి వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చివరి ఘట్టంలో వచ్చాం. భూక్ लागरी टाइम में देवीर वाते सामने को पुनी सामने वाला वेनी तम केले रे तो हमें बेसार ताने कतरा काकोलती कराय रे छुटे तमे काय काकोलती करावनी डेट खाली दे देना तार वर्क पर वेगी छे काय तम नाटक करलो मत अपन मध्यम चदनो लक्ष्मण नायक वेंकटेश्वर भिया वो लेक्चरर गा काम कर रो छे वो आता नहीं परिचय पलुकुलु और कटमाळेर बारे में केनो के ताने मनवी कर रो छे. ప్రైజ్ ది లార్డ్. ఎంగేజ్మెంట్ శుభకార్యం వెంకటేష్ తమ్ముడు మరియు ప్రియాంక మన ముఖ్యంగా ఈ కార్యక్రమేన ఆజే అప్పుడు అయ్యగారులు ప్రతి ఒక్కలేను కూడా తెలుగులో మీకు మన భాషలో అర్థం కాదు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి అయ్యగారులందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు, నమస్కారాలు. మరియు బంధుమిత్రులు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క బంధుమిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా మా యొక్క తండ వచ్చేసి బుర్కచెర్లలోని మేకలపాటి తండ, మోతే మండలం, యాజ్ యూజువల్ సూర్యాపేట డిస్టిక్. యాదృచ్ఛికం, ఏ బంధుత్వం లేకుండా ఇక్కడ వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకోవడం అన్నది ఇది దేవుడి కృప అని నేను నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా చూడు చక్కని జంట, ఇంత ఘనంగా కార్యక్రమం జరగడానికి పాత్ర వహించినటువంటి అయ్యగారులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మా తండ్రి గారి పేరు ధరవత్ మౌలి, అమ్మగారి పేరు ధరవత్ కాంతమ్మ. మాకు ఇద్దరు అక్కలు, కవిత, మహేందర్ ఎక్స్ఎంబిటిసి ఇగులాపురం. మా చిన్నక్క గారిని మరిపేడ బంగ్లా కస్నా తండలో, వారు కూడా మంచి ఉన్నత కుటుంబంలోనే ఉన్నారు. మరియు నేను మూడవ సంతానం, మా అమ్మగారు నాన్నగారికి. నా పేరు లక్ష్మణ్, ఇక్కడ నేను సూర్యాపేటలో లెక్చరర్గా. మా తమ్ముడు తర్వాత వెంకటేష్ రైల్వే టీసీగా ఈరోజు మీ ముందుకు ఈ విధంగా ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో. ఇది మా కుటుంబం, మా వేదిక. అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. అందరూ కూడా విచ్చేసినటువంటి వారు ఎలాంటి జరిగినటువంటి ఆలస్యాన్ని కొంచెం మన్నించి విందు చేసి వీరిని ఆశీర్వదించి వెళ్ళగలరని నా యొక్క మనవి. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. లక్ష్మణ్ నాయక్ నిలబడడానికి భయపడతాడేమో అనుకున్నాను, కానీ హీఈస్ వెరీ గుడ్ స్పీచ్ అండ్ చక్కటి పలుకులు పలికాడు. అందును బట్టి వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లెక్చరర్ కాబట్టి వారు చక్కగా వర్ణించగలిగారు. ఇప్పుడు నేను మా బావ తరపున మా బనోయ్ తరపున పరిచయ పలుకులు కేలేరొచ్చు. బనోయ్ జాటోతు శంకర్ నాయక్ చిన్నికాంగా, జానీబాయి తిగుడయ్యాంగా, ప్లస్ జ్యోతి, హరీష్, దయాకరన్ సోగా చిన్నికోడ్ 1 डिग्री. मार नानक्या भनोई शंकर नायक, जानीबाई उन्देर दंपतल इंदेर हुए जगनो अच्छा ज्योति मोड़छवारी बैंक में काम कर रही है और जमाई गुड़ाई बैंक मैनेजर वही बैंक में काम कर रहा है और नाम हरीश. ज्योति तरवाता प्रवीण नायक वो अमेरिका में MS कंप्लीट कर लेता ने और वोते जॉब कर रहा है. और तरवाता लास्ट वन प्रियंका. प्रियंका गुड़ा BSc नर्सिंग कंप्लीट कर लेता ने और कॉम्पिटिटिव एग्जाम में बैठता ने थोड़े से एग्जाम्स लक्मेली है रिजल्ट एरवास एदुरु देगरी है थोड़े से दाड़ काम गुड़ा की दिव केयर कदनो हॉस्पिटल बंजार हिल्स में चेरवासी परिचय पलुकुलु अतरा रोजी मार भनोई भाई भिया है मोतीलाल भिया और भाई बाबूलाल रास मोटो कटमाड़ो अतराज को तांडे मा आजो नाम कमाताने छिचाबरीन सदवाताने आजर दाड़ो पचा देवे ने महिमा करे ने एंगेजमेंट के इंग्लिश में कचा ग्वारे मा गोल खायरो कचे तेलुगु मा ती पर्याय पदाल वाड़चे एक प्रधानम के ताने कचा वो एक निश्चितार्थम के ताने कचे दानी बైబిల్ ప్రకారంగా దేవేర్ వాక్య ప్రకారంగా హబాల్ పాల్ సదోజు होशे ग्रंथकर्ता के ताने एक देवेर बेटा वो कांकन कचकची हम
देवेती प्रधानम करल दे वो नियतदार छजनो देवेती हम प्रधानम करल दे अन ओतेक वचेक वात लकी लकाई छ हेटेर वचने में मा कसन प्रधानम करल दे के ची उ नम्के में वालो देव उ सासो देव उ हमें ने रखवालो का जोनो देव केताने एक जाग देखा सा प्रधानम केताने केते साम गोल खाए रो ग्वारे टेवियन गनका अपन जान देखा तो एक दाडे रो कोनी अन म चरित्र सदोजना ये रामकोटी तांडेर बारे में एक हिस्ट्री छे मैं बाइबल कॉलेज में एक थीसिस लकरो जना वत्ते लाभी जगनो स्टोरी काई का तो फर्स्ट तेलंगाना में येसु प्रभुना नम्बर जगनो तांडोन घर कुण का तो ई गामत दासु बावारो दादा सोमला नायक वो देवे नम्मो और तरवाता और बाप झगराम नायक देवे नम्मो और तरवाता डेविड बावाल देवे नम्मे तेलंगाना में उज्जय कटमाड़ो छे वो जुजरियापेट महाराज छे वो गुड़ा देवे नम्मे लाजर भिया वाले कटमाड़ो उन्हें द्वारा सुवार्ता ताने आज हनुम बंडन छे तो नम्मकमैना देवेने धूंडल देव वेंकटेश प्रियंका गुड़ाई नम्मकमैना देवेने रखवाड़ी वो दल्लेमा खाली दे इंदेर दोइर बारे में बाइबल में जाता ने देखा तो रास सलाल पाई वक़्त छे कारणम काई का तो वक़्त री होन तो तुम्हें आज सो बाइबल में छदनो खबर से ख्वालन अन अर्थमजु कुके ताने देवीर सन्निधान में कतराई को आशा की दे लपणे नु टाइम छे एक छे खबर कूछु अब्राहम के बाइबल में विश्वास मेरो बाप विश्वास पो तंद्री ओने 100 वर्ष उम्र रजना देव ने एक पेट पकाता ने एक बेटा ने जिनो और नाम है इसाक इसाक मुटियार दाड़ो बेगो वाया करेर दाड़ो डिग्री आयो और बाप बला ताने और घरे में एक 3 से आदमी काम करे वाल रहे वो मां एक मोटो और नाम एलियाजर वो बाया लेदा दासुडु इंग्लिश में सर्वेंट कच और बला ताने और हाथ में हाथ भेला ताने मार घरे वाली समागी छे मैं मार बेटा दीच मिगल गेचा और मैं वसरो जोनो तांडे में मैं वसरो जोनो गामे में वो मार बॉडी ने करेर छे मन देव कते ते बलाय छको कुणस गामे ती तांडे ते बला ताने मन टाळले ताने देवेरवास उब्रकाडो छको वो गामेन जोतू हबाले लक्ष्मण नायक एक चक्कटी साक्ष्य में केलायो काई साक्ष्यम का तो इनेना हमें काई रिलेशनशिप छे बंधुत्वम छे लपणी देवेर कार्यम छे आदि कांडमु 24వ అధ్యాయము 50వ వచనం में काई कनक चकची మేము అవును గాని కాదు గాని చెప్పచాలం ఇది దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క తలంపు వెంకటేశనే మా భనై వాళ जातानी दीटे जना वेंकटेश्वर बारे में वो प्रार्थना की दे जना हम प्रार्थना की दे जना देव उन्हें वड़ती वाते की दोनों खबर काई का तो ये देवेर खातर वेन सके जना अब्राहमेरो दासुडे ने एक ताणे ने मेले वो ताणे में मत जाता ने मैं ताणे जाऊं कौन जे रांगे एक वाला वो ताणे वाला मन छुआरी ना न दे तो मन काई करके ची तार छुआरा ना बला लेन जो के ची के दिखाड़े ने के ताणे कजना चाय नहीं अपन ग्वारे में गुड़ा टेव छे आजिर दाड़ो बाई लोके से माथे पे कोंगू ढाका न जो एकलीज एक बाई ढांग मेली चला रे से कसन ढांग मेली कोनी को तो उन्हें कड़ा ना है कोनी ग्वारे में काई कचकची माटी कुणी दिखाओ तो उनोर मुंडे ने अपन गोर माटीओ दिखाड़े नहीं कसन का तो वो मर्यादा वो रेस्पेक्ट वो बाइबल में छाओ वो मुस्कु गालेन कनाई रेनो वो कोंगू ढाक लेन कनाई रेनो तो माटीने नायकेने ताणे मत सजेने कारभारीने अनाथ अपन हरि नायकेने देखने चा सरपंच ने उन्हें सेना अपन रेस्पेक्ट दिने जो एक वाला अपन हाई ना रहा तो अपन देवेर खातरे ने समोर कलाले रे कोनी के ना अर्थम जना वो कच्चे पचम मैं वो छारीर वासे ले जाऊं के कजना कोनी अपन ग्वारे में गुड़ा एक टेव काइन सके ची अपन तांडे थी जावे एक 4 आदमी एक 7 आदमी वो छारी वाले घर जाता नहीं नानो मोटो वाते कर लेता नहीं नानक्या गोड़ खा लेन ई छारी आचत छे मार छारा ने देरच
अब आज सके मान सके बॉडियां की वाड़ सके वो काम कर सके करे नहीं के उससे काई के नहीं बापा तानी बेटा ने तार वास बेटी देख के आए तो तू कर ले हनु अपन ग्वारे में टेव ई टेव कते ती आएगो छो बाइबल ग्रंथ में मती आए जना अब्राहम एक बात कछ मद नम्मेलो जगनो देव खण मोटो देव म धोकरो जगनो देव खण मोटो देव मार प्रमाण मेने देव कनाय लार करेनी तार आंगे तू जास्कोन जरा आंगे देवेर दूतलेन मेलताने ए कामेन म पूरो करू छु देव पूरो करच के ताने कदना वोच विश्वास में थी ఈ బేట ఓ తానేం జావే మీలో ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నారా నా మాటలు అర్థం కాకపోతే పాస్టర్ గారు తప్ప గాబ్రియల్ గారు తప్ప గుడ్ అందరూ బంజారా వాళ్ళే ఉన్నారు కాబట్టి నేను బంజారాలోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను బంజారాలో చెప్పినప్పుడు ఏమవుతుందంటే బంజారా లిపి గాని శైలి గాని మాటలు గాని మీకు అందరికీ ఆకట్టుకొని హృదయంలో ఎప్పుడో ఎక్కడో ఒకరోజు పని చేస్తుందని ఉద్దేశంతో మాత్రమే నేను బంజారాలో చెప్పగలుగుతున్నాను అప్పుడు అని అంటాడు ఏమని అంటాడో తెలుసా నా దేవుడు నా ప్రార్థనను విన్నాడు అని రైట్ ఒక కండిషన్ విన్నాడు అని అనడానికి ఏంటిది నిదర్శనం मार देव मार प्रार्थना सांभळताने वो छोरीने मन्ने दे मार साथ मेलच कतो काई सूचनल काई के ताने कदना तो हुंटडीने आस्तिलेने मार घरे मच्छजनो से ले तू जो कतरा को बाइबल में छई चाव कतरा दूर प्रयाणम की दोकनी पण दूसर कमेंट्री कदनो बुक में हम दीटे तो 15 दूर वो प्रयाणम करन गो कछे वो चालन गो सदी बांधलेन गो बेट बेटा मुदेर और लात सदन सेन ले लेन को जाता नहीं तांडेर बार है अबे से बोरे नल्ला लपन थाई डिग्री आई छे पैना वावड़ी रहती थी कतो ढाब रहती थी वो ढाबे थे ढाबे जाता नहीं पानी लाता नहीं तांडे मा धान पानी राते होगड़ी पानी करते यूज करते थे जो मुटिया छोरियों से तांडेर बार जाता नहीं पानी डोर रही माटला पानी पाड़ लेन जारे जना ఈ దేవేరో ఈ అబ్రహామేరో దాసుడు కాంకి దొకచి వత హుబర్ జాతాని ఉనెన్ హై దేకరో అన్ ఉకేల్ దోవర్ దలేమావు కాంకన్ ఏ ఆరిజే छवारीर मोटियार छवारीर झुरलेमा एक आच गुणेवाळ गुणगणेवाळ छवारी गनका म पूछू जना मन तरस लागरी छके ताने म पाणी पूछू जना मन्नी घाळनो अन मार लार लाय जनो हुंटडीनी घाळनो अन मार साथ आय जन सेन पाणी कुणाइते घालच को उ छवारी मार याजकुडेर बॉडी के वहीं दले मा केल दो आणि एक छवारीन पूछो वो छवारी आतानी पाणी पेट भरन घाली వెంటనే అవు పూచచ్చ అత్ర ఆజ్ గుణగుణే వాళ్ళ छवारी ఈ దేవ్ మంది కాడో జన छवारी అబ లక్ష్మణ్ కేజు आज रामकोटी तांडेमा వెంకటేశన ఓరంతట ఊ చాలనాయ జన కోని ఇదే వ్యక్తిత్వం ఎఫెసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-12 వచనాలమ కాయకన్ కచ్చకచి జగత్తు పునాది వేయబడక మునుపే అనాది సంకల్పములోనే నువ్వు ప్రియాంకను సతీమణిగా లేదా పెళ్లి కుమార్తెగా చేసుకోవాలని దేవుడే లిఖించాడు आज ఊకేదో జగనకోని તમારી યાડીર પેટેમાં કાંતિ યાડીર પેટેમાં પેદા वो कुंजेरा आंगच देव तोनानु पैदा कीदो अವು अब्राहम मेरो दासुड़ हनु कळाल दो अन वते प्रार्थना कीदो नंबर 1 प्रार्थना कीदो हम प्रियंका बारे में वेंकटेश बारे में संगम सारी प्रार्थना कीदी मैं प्रियंका ने देवेर वड़ती देवेर वाक्य मेर वड़ती खान सिखायो खान मदद कीदो और वड़ती में 1 वर्ष दाड़ो और वासस के टाइम छो यार जरा थाम जरा हेट तो नंबर 1 कंडीशन तार बापेर नाम काय तू अत्र आच छवारी के तानी मन कला नायचे तार बापेर नाम काय के तानी कदना मार बापेर नाम बेतियेलू मार बापेर नाम हरि नायक मार बापेर नाम शंकर नायक मार बापेर नाम डेविड नायक के तानी केलाई चाल तो मार तानी जाय के कदना अन वो तो वो एक बात के छे मन तो पेट भरन घाल देनी ची ई रात में सोए ने तमार घरे में जाग काय मळीए के तानी इन केते से औ छवारी केरी छे बापू तू हनुकमत अय्या के तानी छे बाइबल में बापू तू हनुकमत तोने सोएन जाग छे चाहे का तो 3 एसी छे 3 मोट मोट बंगला ओने 3 से आदमी कामे वाड़ा तो कपड़ा घर भी है
आणि ती रास आहे काय चावदनो से सगळीच आहे की ताने कदना चाल के ताने उंदर घरे ले जावे आणि और भिया राम लाबा और भिया एदुरुगा देखताने ए ध्यान जाताने से काय काय वेंकटेश जाताने काय काय फलाना వెంకటేష్ బురుగుతా కాయింతాండో బుర్కచెల్ల తాండేరొచ్చే इंजिनियरिंग सदो मेलो छे सेंट्रल गवर्नमेंट में टीसी रेलवे में कमा मेलो छे के तानी से केते सम और दल घण नाचन कुदे और दल घण आसी वे और दल घण कुसी वे जरा अमार थई म सोनो ला मेलो छु म रूपो ला मेलो छु म थान थान पानी ला मेलो छु अन तार घरे में काई काई कोदु वछको से ला मेलो छि से तू ले ले के तानी वो छोरी दऊ वो छोरी हम छोरी भी आ उसे देखता नहीं ये देवेर खातर अच्छे के चला वो ना इधे अब धान पानी को कन तैयार करे को वो तो धान पानी तैयार करना को भी आ से करना का जेर बच्चे टेबल से मेल दे कान चावल से आइटम्स मेल दे चिकन मटन फ्राइस अन्नी मेल दे ताने अब अन ब्यासन खावानी बापू के हम खावानी हम धान पान खावानी ये काई वेगो भी हम अत्र वेला करा रांदन इकिदे तो खाऊनी के तानी केरो छे तानी कजना अब्राहम दासुडु कछे मार दास मार यजमानी कसन मेलो को तो मन एक बॉडी ने मार बेटा ने बॉडी ने लायन मेलो जेरवास तम छारी ने दा के तानी कत्तो हम काई खामा दान पानी खामा बापू का आचो सामल रच वन आचो कल्ड्रीस द्वारे मा आजर दाडो पी ले रे छे खा ले रे छे आणि एकिती दीतडू विडाकून दे रे भांडले रे कूटले रे రకరకాలుగా కారణం కాయకతో దేవేర్ ఉద్దేశం ఖాతరు నిర్మాణం చేయి దేవేర్ ప్రేమ నిర్మాణం చేయి देव केरवास बनाएको निर्माणम छे आणि एक साइंटिस्ट लकाच आहे कोठुमा इंचुमिंचु 80% केसुल के रूपराचकतो विडाकले रूपराच छारी छारा रूपराच पण ई रिबका कदनो बेटी ये रिबका कदनो बेटी और भैया ने और बापे ने और नाती पोते ने और दादी दादा ने और अवळ गवळे ने सेन केताने आणि उप्पिस्ताने आणि वत काय कन कराकेची मन वात दतोच म धान खाऊ खाऊ वात देना के पेट भरन धान खाले जेर पछ एक वात लेके लगाई छे इससे के दिनो छी अब मैं वर जाऊं का पर जाऊं का कहताने वो एक बात पूछे और याड़ी और बाप और भैया अनरिपका जना देवेर दासुडु कछे ये बातें न मैं हावई कुनी कोनी ये देवेर खातर छे दावीद कीर्तन में एक वात कला छे एक वात लकी लकाई छे ఇది ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినం దేనియందు మనము ఉత్సాహించుదాం సంతోషించుదాం ओतेती वात खुड़जा रिपकार बारे में मैं 3 खबरें को केन के ले रहा नंबर 1 वो विधेयता दिकाड़ी जगनो बेटी नंबर 1 वो काइन दिकाड़ी जनो बेटी विधेयता दिकाड़ी जनो बेटी अपन घरे में अपन से बेटी उन पाल रे सा याडी बापन से एदरू बलेवा पण प्रियंका एंड ज्योति ये दोय याडी ने बापे ने समाज में ने हबाले दासू बाबा केलायजू डेविड बाबा केलायजू आणि आता साक्ष्यम दे रेजू सासिये विधेयता दिकाळन बच्ची जवनो बेटी आणि मैं उन्हें रास दाड़ेती देख रहे छू वो विधेयता दिकाळन बच्ची जवनो बेटी नंबर 1 नंबर 2 रिपकार बारे में वो एक कैरेक्टर काय का तो కష్టపడే గుణం ఎవరికి రిప్కకు ఎటువంటి కష్టపడిందంటే ఆమె బావిలోనికి వెళ్ళి నీళ్లు చేది వంటెలకు వచ్చిన మనుషులకు అక్కడ ఉన్న ప్రజలందరికీ ఆమె చేదికతో ढाबेमा जान માટલા ભરલાન આયોજનો શેર પાણી થપાઈ કચો કતરા વેલાવી आज दाड़ो अरे फ्रिज में एक बॉटल सा काट दो जो मैं जाऊं कहीं तो कहीं काम धाम छे क्या तुम जोर छे क्या टांग छे क्या हाथ छे क्या लगा आज चितार अपने अपन नाती पोती हनुज केला हवा कोनी अपने रिपका कष्टपडेर गुणम रिपकान कसेर गुणम छे कष्टपड तो आज काई छे तो वायर दाड़ो रच केने वेंकटेशन आज काई छे तो ने कोटिंग से वायर दाड़ो रच रिपका ने
రెండవ గుణం కాయకతో కష్టపడే గుణం హాజరు దాడో బాయిలోకి తమసే బైబిల్ యొక్క అధ్యాయం సారీ లెక్క సామెతల గ్రంథం 31 వచ్చాను 31 अध्याय में बाई वतेर बाई काय करके की दिखे कुकड़ो बोलतो उड़ताने और घरे वाले ने और तांडे ने और चिचाबरे ने उन से ने तान पानी तैयार की दिखे चौ अनु खेण काम की दिखे चौ अन पीसा पोटली 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 गोगताने चिचाबरे ने चौदू ने चिचाबरे ने वाया ने चिचाबरे ने से ने काम दिए के तानी कोकी के चौ होता है हनु एक लिस्ट देखा चा अस गुणगण सजनो मन क्या कोण कतो कष्ट पड़ेवा आता पण कष्टानी पड़ा तो अपने ने थान मळे नहीं नामायनी गेन रेनी फिर वास कष्टपड़े गुणम रिपकान रे ऊंच गुण आज प्रियंका ले लेनो के ताने मारा आशा बेन छे ई दीमोदी तीन मोदी और खैर बार छोड़ देन गीजना और दादीर लार गीव अपन ग्वारे में काय करज के ची वाया करा दे जर पाछे सागरम पड़ो ग्वारे में काय केवा सागरम पड़ो रवाना करे जना रवाना करायचं ना आजेर दाडो तांडो तांडो पेडो पेडो से जायला पण प्याना दादी डोकरियो वाया करे ने प्रिपेयर वेरेच गोल खैर काई का तो ये तांडे वाले मन क्यानन वो तांडे वाले मन क्यानन छारी छारा ने दिकाले रो वने गोल खाए ने गोल कसन खारे का तो वाया करे ने दे आर प्रिपेयर्ड ये सिद्ध पड़ रहे ये केती सिद्ध पढ़नो कची प्रार्थना थी केती सिद्ध पढ़नो कची केती मुगिंचनो कची प्रार्थना थी तमारो जीवनो सारी वाक्यमो प्रार्थना जना ब्लेसिंग वचे तमार कटमाळो बेसी वचे देव तमिन सेन आशीष करिए के ताने ये वाते ती म मुगिंचना करोच राइट చివరి కార్యక్రమము మరి ఎంగేజ్మెంట్ కార్యక్రమము మరి పాస్టర్ గాబ్రియల్ గారు ముందుకొచ్చి వారి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు థ్యాంక్ యూ గోపాల్ పాస్టర్ గారు ఏం చెప్పారు మీకే తెలుసు నాకైతే తెలియదు ఓకే ఈ రోజున చాలా సంతోషకరమైన దినం నేను చెప్పాలనుకుంది మొత్తం కూడా గోపాల్ నాయక్ పాస్టర్ గారు చెప్పారు నాకు బాధ తప్పింది అనుకున్నా నేను ఓకే చాలా సంతోషం ఈ రోజున మరి పెళ్లి కుమార్తె
ఇంటి దగ్గర శంకర్ నాయక్ వారి యొక్క సతీమణి, దేవుడు వారిని ప్రేమించి వారికి ఒక కుమార్తెనా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈమె లాస్ట్ వన్. చాలా సంతోషం. మరి చిన్న కుమార్తె మరి శంకర్ నాయక్ గారు మంచిగా పెంచారు, మంచిగా చదివించారు. బిఎస్సి నర్సింగ్ అని చెప్తుంటే నాకు అర్థమైతేనే ఉంది ఆయన చెప్పేదంతా, కానీ నేను చెప్పలేను. అదే వచ్చింది నాకు బాధ. ఈ రోజున మరి చాలా సంతోషం. మంచి మాటలు చెప్పారు. వాళ్ళ కోడలు గారికి మంచి మాటలే చెప్పారు. ఆమె మరి విధేయత కలిగింది అని, ప్రేమ కలిగింది అని, కష్టపడేది అని. నా తెలుగు మీ అందరికి అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా? ఓకే, చాలా సంతోషం. మంచి మాటలు చెప్పటం జరిగింది. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తనకు భార్య కావాల్సి వచ్చినప్పుడు ఎలియాజర్ అనే ఒక దైవజనుని ద్వారా రెబెకాను దోలాడుకొచ్చి పెళ్లి చేశారు. మరి అలాగనే ఈ రోజున బొరక చెర్ల ఆయన మా దగ్గర చర్చి పక్కన రూమ్ ఉంటే ఆ రూమ్లో కిరాయికి ఉండేవాళ్ళు. మంచిగా చదువుకునేవాడు, ప్రార్థనకు వచ్చేవాడు, చాలా భయభక్తులు కలిగిన వాడు. చదువు ఏంటిదో చదువుకునేది, రూమ్కి వచ్చేది, రూములో నుంచి మా ఇంట్లోకే వచ్చేది, ఇంకాడికి పోయేవాడు కాదు. ఒకవేళ పోతే నేను ఊరుకునేవాడిని కాదు. ఎందుకంటే ఎక్కడికి తిరగద్దు, మంచిగా చదువుకోవాలని చెప్పేసి కండిషన్లో పెట్టేవాడిని నేను కూడా. ఎందుకంటే మా చర్చిలో ఉన్న విశ్వాసులు, యవనస్తులందరినీ కూడా అలాగే కండిషన్లో పెడతాం. ఈరోజు ఆ కండిషన్ ఏమైంది? టీసీ కాడికి తీసుకొచ్చింది, రైల్వే టీసీ. చాలా సంతోషం. మరి వెంకట గురించి చెప్పాలంటే మీరందరూ మరి మాసం ఉడికిందాక అట్లే కూర్చోవాలి. మాసం కూడా ఉడికిందంట, అంటే ఉడికిందాక గోపాల్ గారికి చెప్పాలన్నారేమో, ఆయనే చెప్పేసిండు. ఇక చాలా సంతోషం, మంచిది. మరి వెంకట్ గారు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. అలాగనే వారి యొక్క అక్క బావగారు కూడా చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. మరి ఇంకా చూస్తే వారి నాయన కూడా పోయిన 2 నెలల క్రితం అనుకుంటా బాగలేని పరిస్థితుల్లో ఉంటే ప్రార్థన చేశాం. డాక్టర్లు ఆశ లేదని చెప్పారు. ఆ పరిస్థితుల్లో ప్రార్థన చేస్తే దేవుని యొక్క హస్తం ఆయన తాకింది, ముట్టింది, ఈరోజు మన మధ్యలో నిలబెట్టింది. ఆ చిన్న కొడుకు పెళ్లి చూసే భాగ్యాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. అందుకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వారు చాలా గుణవంతుడు అనిపేసని చెప్పగలము. అలాగనే శంకర్ నాయక్ గారు కూడా మాకు చాలా రోజుల క్రితం నుంచి డేవిడ్ అన్న గారి తమ్ముడు అని చెప్పి తెలుసు. మరి చూస్తూనే ఉన్నాము, చాలా సంతోషం. మరి ఈ విధంగా కలపడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అంటే వివాహము అనే 4 మాటలు ఉన్నాయి. వివాహము 4 మాటలు ఉన్నాయి. ఈ 4 మాటలలో ఉన్న అర్థం ఏందో తెలుసా? వి అంటే విడిగా ఉన్నవారు. అంటే విడిగా ఏడున్నారు? బురకశాలలో మేకలపాటి తండాలో మేకని పట్టుకొచ్చాము మనం. ఇప్పుడు ఎక్కడికి? రామకోటి తండకి పట్టుకొచ్చినాం. అలాగనే విడిగా ఉన్నవారు. వా అంటే వాక్కు చేత, అంటే మాటల చేత. అంటే ఎవరు? మౌళి గారు, అలాగనే వారి కుటుంబము, అలాగే శంకర్ నాయక్ గారి కుటుంబం కలిసి మాట మాట్లాడుకొని దాన్ని సెట్ చేసుకున్నారు. హా అంటే హత్తుకొనుట. హత్తుకొనుట అంటే తల్లిదండ్రులను విడిచి వారిరువురు ఏకమవుట. అలాగనే ము అంటే ముడివేయుట. ముడివేయుట అంటే తాడు కట్టి ముడేయటం కదా. ఆ ముడి బైబిల్లో ఉన్న మాట ఏంటిదో తెలుసా? 30 పేటల తాడు తెగదు అన్నారు. 30 పేటల తాడు. ఒక పేట వెంకటేష్ నాయక్ అయితే
రెండో పేట ప్రియాంక అయితే మూడో పేట ఎవరు చెప్పండి మీరు? దేవుడు. వారిద్దరి మధ్యలో దేవుడు ఉంటే ఆ కుటుంబం క్షేమకరంగా ఉంటది, దీవెనకరంగా ఉంటది, ఆశీర్వాదకరంగా ఉంటది, సంతోషకరంగా ఉంటది, సమాధానకరంగా జీవిస్తారు. ఎవరుంటే? దేవుడున్న కుటుంబం శాంతికరంగా జీవిస్తుంది. ఒకవేళ దేవుడు లేకపోతే ఆ కుటుంబం ఎటుపోతుంది? పోలీస్ స్టేషన్కి పోతుంది, ఆ కుటుంబం కోర్టుకు పోతుంది, పెద్ద మనుషులకు పోతుంది. ఎందుకు అంటే వారిద్దరి మధ్యలో దేవుడు లేడు కనుక, అపవాది ఉన్నాడు కనుక ఆ అపవాది కుటుంబ వ్యవస్థను కూలుస్తుంది, కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తుంది. అందుకని వివాహ వ్యవస్థ అనేది దేవుడు స్థాపించిన ఇది గొప్ప సంస్థ. అంటే ఇది ఒక డినామినేషన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున వీరిద్దరు ఇక్కడ కూర్చున్నారు. నేను చెప్పడానికి చాలా మాటలు ఉన్నాయి, చెప్పలేను, కానీ కూర్చున్నారు. కార్యక్రమం చేయడానికి నేను వచ్చాను. మరి వెంకటేష్ నాయక్ అలాగనే ప్రియాంక, మరి వీరిద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక నేను ఏమనుకుంటున్నా అంటే పెళ్ళి కూడా అయిపోయింది, ఇంక అవసరం లేదన్నట్టుగానే ఉంది. ఇప్పుడు పెళ్లి కళ వచ్చింది అంటారు కదా, ఇవన్నీ తయారు చేశారు పెళ్లి కళ కోసం. చేస్తాం, అలాగే దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం, ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సన్నిధానంలో ఈ రోజున మరి దేవుని బిడ్డలు, మరి శంకర్ నాయక్ గారు కుటుంబం, అలాగనే మౌళి నాయక్ గారి కుటుంబం, వారిద్దరు కూడా వచ్చినట్లయితే వారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని జరిగించడం జరుగుతుంది. కాబట్టి ఇరుపక్షాల తల్లిదండ్రులు ఈ స్థలానికి వస్తే మరి ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటాం. కాస్త అవి పాకెట్ ఇప్పండి. పూలదండలు. ఓకే, ఈ సమయం మందు వారిద్దరు కూడా మరి పెళ్లి కొడుకు తరపు నుండి వచ్చిన అక్క చెల్లె రండి, అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న రండి. పెళ్లి కూతురు తరపు నుంచి వచ్చిన వారు కూడా రండి. వారికి పూలు పళ్ళు పెట్టవలసి ఉంటుంది కాబట్టి మరి వారు ఉండాలి, వారు లేకుండా నేనేం చేయలేదు. కేక్ కూడా ఉంది కదా? లేదు. ఓకే, కేక్ కూడా ఉంది కాబట్టి ఎంగేజ్మెంట్ కేక్ అంటారు దీన్ని, పెళ్లి కేక్ కాదు. అందరు వస్తున్నారు వైడ్ ఇంత దగ్గర కూర్చుంటే నేను మహేందర్ గారు కూడా పెళ్లి కుమారుని యొక్క బావగారు మహేందర్ గారు కూడా ఇక్కడికి రావాలి. వీరన్న మహేందర్ ఇద్దరు రండి. అలాగే మౌళి నాయక్ ఎక్కడ, అలాగే శంకర్ నాయక్ వారి భర్తలు లచ్చు నాయక్. ఓకే, ఓకే. మహేందర్ వీరన్న రండి. ఆ ప్యాకెట్లు కొంచెం ఇప్పండి. మెయిన్ ప్రోగ్రామ్
పళ్ళు పెట్టాలి ముందర. పళ్ళు పెట్టినాక పూలదాన్ని లేపిస్తాం, తర్వాత రింగులు పెట్టిస్తాం. రండి శంకర్ నాయక్ గారు, పాప సైడ్ వెళ్ళండి. మీరు మీరు పెళ్లి కూతురు సైడ్ నుంచి పెళ్లి కూతురు సైడ్కి వెళ్ళండి. దా ఆజో ఆజో. శంకర్ నాయక్ గారి అల్లుడు హరీష్ కుమార్ ఇక్కడికి రండి, స్టేజ్ మీదకి రండి. ఓకే, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. పెళ్లి కుమార్తెకి అమ్మ దాన్ని పెళ్లి కుమార్తెకి పళ్ళు తీసుకొని ఆ ఊళ్ళో పెట్టండి. లేదు తర్వాత చెప్తాను. ఇక్కడ ఉండండి, ఇటు ఉండండి. వన్ బై వన్ పెట్టండి, కొంచెం వెనక్కి జరగండి. అది ఇవ్వండి. సరే మేడం ఒక టవల్ ఇవ్వండి. టవల్ పెట్టండి, లేకపోతే ఒక ప్లేస్ తీయం. ఓకే, మీరు ఇట్రండి. ఓకే, ఇప్పుడు పెళ్లి కుమారుని తరపు నుంచి పెళ్లి కుమార్తెకు పూల పళ్ళ కార్యక్రమాన్ని పెడుతున్నారు కాబట్టి పూల పళ్ళు పెట్టగానే మీరందరూ ఏం చేయాలా? ఉట్టిగానే చూడబాకండి, చప్పట్లు కొట్టండి. పెట్టండి. లేదు లేదు పెట్టండి, ఓకే ఓకే. అందరు అవసరం లేదు సార్. మేడం మీరు కొంచెం సైడ్ జరగాలి, కొంచెం వెనక్కి జరగరా, కొంచెం ఇంకా జరగాలి. ఇంకా వెంకటేష్ నాయక్ కూడా ఒక టవల్ ఇవ్వండి. మేడం మీరు కొంచెం, మేడం పాస్టర్ గారు కొంచెం జరగరా, ఓకే కొంచెం జరగండి. మీరు పనులు ఇట్లండి, పనులు కొంచెం అట్టుకోండి. వెనక్కి జరగండి, మీ పాప సైడ్ పోయి కొంచెం వెనక్కి జరగండి, కొంచెం అదే మరి పట్టుకోండి. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ చూడ 2 హ్యాండ్స్ పట్టుకోండి మేడం. అమ్మ వెనక్కి జరగ, కొంచెం వెనక్కి జరగమ్మా. ఒకసారి మేడం ఇక్కడ చూడాలి. మూడు పెట్టండి, మూడు పెట్టండి మేడం. వెనక జరగండి అమ్మా, కొంచెం మూడు రకాలు మూడు పెట్టండి, 3 సార్లు అంత తర్వాత ఒకరి తర్వాత ఒకరు పెట్టండి. ఇట్లండి అమ్మా కొంచెం మేడం, కొంచెం ఇట్లండి మేడం, ఇట్లా కొంచెం ఇటు జరుగుమ్మా. ఓకే, స్మైల్ నవ్వాలి. ఓకే ఓకే సరే. నెక్స్ట్ పెళ్లి కుమార్తె తరపు నుండి పెళ్లి కుమారునికి
ఊల్పల్లి పెడతారు. మాస్టర్ గారు మీరు కూడా పెట్టండి. మాస్టర్ గారు ఒక ముగ్గురు పెట్టండి, తర్వాత ఇక్కడ పెట్టండి, వాళ్ళకి అయిపోయినాయండి. ఓకే అన్న ఒక్క నిమిషం టవల్ పెట్టండి అమ్మా, పెట్టు. అన్న టవల్ తీసే నార్మల్ తర్వాత పెట్టింది. ఫస్ట్ అమ్మాయిలు అయినా వెరీ గుడ్, పెట్టు. చూడు అటు చూడు ఫోటో. రైట్. ఓకే ఇక్కడ చూడాలి, స్మైల్. నవ్వాలి కొద్దిగా, నవ్వు. ఇక్కడ ఇక్కడ చూడాలమ్మా, స్మైల్ నవ్వాలి. ఓకే ఓకే ఇద్దరు. అమ్మా ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారా? పిల్లగాని పెడతారులే, ఆడిపోతుంది. నేను పెట్టాను. సరే పెట్టండి, త్వరగా కానీ అక్కడ మేడం ఇక్కడ చూడాలి, కొంచెం వెనక్కి జరగని. తయారైంది అక్కడ. అన్నానికి ఆకలి అవుతుంది, మనుషులకు ఆకలే. ఓకే పెట్టండి. ఓకే ఇక్కడ చూడాలి. నెక్స్ట్ ఇంకెవరు? ఓకే స్మైల్ నవ్వాలి. అన్న ఇక్కడ చూడాలి. తొందర రండి. ఓకే మాకెందుకు పిలిచింది చెప్పు. ఈ ఆడవాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. మోపుల పని ఏం లేదా? ఎత్తిస్తా. ఓకే అయిపోయారమ్మా. ఇక్కడ చూడాలి. ఇంకొకళ్ళు. ఓకే దామ్మా దా. నలుగురే. చేపట్టండి. వెరీ గుడ్. పెట్టండి ఇక్కడ చూడాలి. అన్న ఇక్కడ చూడాలి, స్మైల్. ఓకే రైట్. ఓకే ఇప్పుడు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు తరపు నుంచి ఎవరున్నారు? రండి, మీరు వెళ్ళండి. ఇక అందరు వెళ్ళొచ్చు, కిందికి వెళ్ళండి. అందరూ అటు సైడ్ వెళ్ళారు. సరే తర్వాత మేము కొంచెం వెనకకి రారా. రండి. సెకండ్ మీరు ఇద్దరు భార్యాభర్తలు పళ్ళు అవి తీసుకురండి. బేషన్ తీసుకోవాలండి, బేషన్ మొత్తం తీసుకెళ్ళండి. బేషన్ తీసుకెళ్ళండి, మొత్తం తీసుకెళ్ళండి. దగ్గర పెట్టుకోండి. నేను ఆయన పేరు చెప్తాను. పెట్టుకొని సరే ఇటు వెళ్ళండి, పాష సైడ్ వెళ్ళండి, పాష సైడ్. మేడం మీరు కూడా వెళ్ళండి. మేడం అటే వెళ్ళండి, ఇటు వచ్చండి. ఓకే మేడం ఇటు వచ్చండి. ఓకే మేడం మీరు కొంచెం వెనక్కి జరగండి. ఓకే ఇక్కడ చూడాలి, పెట్టండి లోపల పెట్టండి. ఇక్కడ చూడండి. మేడం మీరు కొంచెం వెనక్కి జరగరా. ఓకే ఇక్కడ చూడాలి, స్మైల్. ఇక్కడ చూడాలి, స్మైల్. ఓకే ఇటు పట్టు, మంచిగా పట్టు. ఇటుది ఒక ఫోటోది చిన్న ఇస్తున్నట్టు. ఇగో ये हार दे रही है बाबू, एक फोटो ఓకే స్మైల్. అన్న ఇక్కడ చూడాలి, స్మైల్. ఓకే త్వరగా అన్నానికి ఆకలి అవుతుందంట మహేంద్ర గారు చెప్తున్నారు. అయ్యగారు మేము వెళ్ళొచ్చా బయటికి? ఇక్కడ ఉండాలా? వెళ్ళొచ్చా? మేడం ఇక్కడ చూడాలి, పిలిచి పెళ్లి కూతురు గారు ఇక్కడ చిన్న పని ఉందా? ఉంటే కానివ్వండి. ప్రోగ్రాంలో మేము ఎప్పుడు పెట్టండి అమ్మా, పెట్టండి ఇక్కడ చూడాలి.
ఓకే నవ్వాలి. ఓకే, ఇవన్నీ ఇందులో పెట్టేయండి, చెప్తా. స్మైల్ స్మైల్. త్వరగా రండి, త్వరగా రండి, టైం అయిపోయింది. ఓకే పెట్టండి. పెట్టేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యామ్. చూడాలి, చూడండి ఇక్కడ చూడాలి. ఓకే రైట్. ఓకే, ఇవన్నీ కూడా అందులో పెట్టండి, చెప్తా. అవి తీసి పక్క పెట్టండి. ఓకే ఈ దండలు తీయండి, దండలు తీయండి. తీసేయండి, తీసేయండి, పక్కన పెట్టండి, పక్కన పెట్టండి. నిలబడండి బాబు. ఓకే, ఫాస్ట్ కాదు పైన కట్టాలి. షర్ట్ వేసిపోయాడు. ఓకే. చిన్నగా ఏంది ఈ సమయం ముందు ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు కూడా కొంచెం వెనక. వెంకటేష్ మరి ప్రియాంక. ఎవరికి ఎంత ప్రేమ ఉందనేది మనం చూడాలంటే ఏం చేయాలా? ఎవరి ముందలు దండేస్తే వాళ్ళకి అంత ప్రేమ ఉన్నట్టే లెక్క. కాబట్టి వీళ్ళిద్దరికి ఒక పరీక్ష పెడుతున్నాను నేను. 1, 2, 3 అంట. ఎవరు ముందలేస్తారో తెలియదు, ఎవరికి ఎంత ప్రేమ ఉంటుందో చూద్దాం. ఓకే, ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, ఫోటో తీద్దాం. ఒకటి పాస్టర్ గారు ఒక్క నిమిషం, ఫోటో 2 ఫోటోలు తీస్తాం. ఇక్కడ తిరగండి, ఇక్కడ తిరగండి, ఇలా తిరగండి, ఇక్కడ ముందుకు చూడండి, రండి, ముందుకు రండి. దగ్గర జరగండి, క్లోజ్. అక్కడే ఉండండి, వెయిట్ వెయిట్ వెయిట్, అక్కడే ఉండండి కొంచెం. ఏ కాలైనా వెనక్కి జరగండి, అన్ని కాళ్ళే. అక్కడికి చేతి దగ్గర జరగనా, ఇటు జరగండి కొంచెం. ఓకే ఇలా పట్టుకోండి. ఓకే రైట్, కొంచెం ఇటు జరగరా, కొంచెం దగ్గర జరగండి, క్లోజ్. ఓకే రైట్, కొంచెం గ్యాప్ ఇవ్వండి. మేడం పట్టుకోండి, దండ ఇలా పట్టుకోండి. ఓకే రైట్, ఓకే స్మైల్. शिवा ढेन से कतने लग कतो गन्नु गन्नु स्माइल जो गब के ఓకే, నవ్వాలి, స్మైల్ నవ్వాలి, నవ్వాలి, నవ్వాలి. స్మైల్ 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 నవ్వాలి. సి అనండి, అంతే. ఒక 2 నిమిషాలు టైం పాస్ చేయండి. ఓకే చేపిస్తాను. ఓకే, ఆపోజిట్ తిరగండి. ఓకే ఇక్కడ చూడాలి, చూస్తున్నావు కదా, అందరు కూడా వాళ్ళు
ఉంటుందో వారి జీవితాలు కూడా దీపికరంగా ఆశీర్వాదకరంగా మార్చాలి. మీ పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసినందుకు అన్న బట్టి నీకు స్తోత్రం నాయనా. ఇది ఎంగేజ్మెంట్ మాత్రమే ఉన్నది తండ్రి. నిశ్చితార్థ కార్యక్రమంలో మీ సన్నిధి ఇంతవరకు తోడుగా ఉంచావు, నీకు స్తోత్రం. ఈ సమయం అందు తండ్రి వారి జీవితాలు ప్రభువా ఆత్మీయంగా ఎదుగుతూ ఫలించడానికి ఈ దినము నుండి వారిద్దరూ నాయన వేరు వేరు కాక ఒక్కటిగా జీవిస్తూ నీ ఆత్మ సంచారం వారి జీవితములో నాయన నడిపించబడినట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి ఇరువురు నాయన నీకు లోబడుతూ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ నామాన్ని మహిమపరచడానికి నీ అందరినీ కూడా మీరు దీవించండి నాయన. పెళ్లి కుమారు పెళ్లి కుమార్తె వారి యొక్క నాయన తల్లిదండ్రులను మీరు దీవించండి. విపక్షాల కుటుంబాలను మీరు ఆశీర్వదించి మీ సన్నిధిలో ఒక్కరు చేసిన మా ఇంటి కొరకు వాడుకోనండి నాయన. ఇంకా జరగబోతున్న వివాహ కార్యక్రమం అంతా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీకు మహిమకరంగా జరుగుతున్నట్టుగా నీకు దయచి కారణాలు విధులో ప్రభువా చేసిన అద్భుతం వారి జీవితంలో మీరు చేసి వారి లోటులను సహాయం చేయమని యేసు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో మిక్కిలి బ్రతిమాలి మా పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి మనకు లోకంలో ఉన్న సర్వ పరిశుద్ధులందరికీ ప్రత్యేకంగా వెంకటేష్ ప్రియాంక దంపతులకు సదాకాలం ఆయన రాకడ పర్యంత వరకు తన కృప తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.
చెప్పండి టేబుల్ 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 అది స్పీకర్ కింద పెట్టండి సార్ స్పీకర్ దగ్గర దగ్గర ఫ్లాష్ పెట్టండి ఫ్లాష్ ఆ లైట్ అసలు తీసి కొంచెం ఎందుకు పెట్టేసి నువ్వు పోయి కూడా ఒక చెప్పు ఇంకా ఇంకా కొంచెం తొందరగా సెట్ చేసి కొంచెం కొంచెం మీరు నువ్వు కొంచెం సందీప్ రెడీ ఓకే రెడీ లైటింగ్ చూసుకో సార్ నేను లైటింగ్ చూసుకో ఓకే రెడీ 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 లుకే సార్ వెయిట్ కృష్ణ ఓకే ఓకే మేడం మీరు కొంచెం మేడం అందరా మీరు కొంచెం కొంచెం జరగ ఇడిది ఒక్క నిమిషం సందీప్ వైర్ సందీప్ కింద వైర్ కుర్చీకి పట్టింది వైర్ గుంజు రెడీ ఎవ్రీ ఫోటో యాజ్ యూజువల్ రెడీ యా ఓకే రెడీ yes రెడీ అంకుల్ ఇక్కడ చూడండి ఓకే ఇలా కూడా ఇది ఫ్యామిలీ వైజ్ ఉండండి సింగిల్ సింగిల్ అట్లా కూడా ఇక్కడ పోయి జూమ్ వచ్చేది జూమ్ వైడ్ వచ్చేది వస్తుంది మేడం మేడం మీరు జరగండి ఒక్క నిమిషం అందరికి క్లియర్ రాదు మీరు కూడా ఒకటి మేడం మేడం మీరు జరగండి అసలు యాక్చువల్గా ఇట్లానే తీసుకోవాలి చూపిస్తే ఇక్కడ
రెడీ స్మైల్ ఉండండి సార్ యా ఓకే రెడీ స్మైల్ స్మైల్ ఓకే రెడీ రెడీ సార్ ఓరైతే బ్రో కొంచెం క్లోజ్ ప్రియాంక గారు మీరు కొంచెం ముందుండి హ్యాండ్స్ ఇలా లాక్ చేసుకొని యా ఓకే బ్రదర్ హ్యాండ్ ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఇలా ఉండాలి బ్రో మీరు బెండ్ అవ్వకండి జస్ట్ యా బెండ్ ఇలా బెండ్ పడిపోకండి స్ట్రైట్గా ఉండండి ఓకే పడిపోకండి ఇలా జస్ట్ యా ఓకే కొంచెం యా కొంచెం తిరగండి మేము యా నైస్ ఓకే సూపర్ యా బ్రో బ్రో మొబైల్ తీసావా జేబుల నుంచి రెడీ ఓకే Smile, స్మైల్ సార్ స్మైల్ ఆల్ ఆఫ్ యు స్మైల్ సార్ నవ్వండి సార్ ఓకే ఓకే ఒక నిమిషం రెడీ 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 వన్స్ మోర్ కళ్ళు మూసుకుంటున్నాను సార్ ఏజ్ రెడీ ఇక్కడ చూడాలి బ్రో చిన్న ఏజ్ రెడీ ఓకే ఓకే దగ్గర మోర్లో సార్ కొంచెం కింది దిగరా మంచి సెంటర్ పెట్టినావు నేను వీడియో తీసినప్పుడు ఫోటో వస్తే బాధపడేరు సార్ మీరు ఇక్కడ చూడాలి ఇక్కడ చూడండి దగ్గర జరగండి కొంచెం క్లోజ్ అవ్వాలి ఇక్కడ చూడమ్మా ఓకే ఇక్కడ చూడాలి స్మైల్ స్మైల్ నవ్వాలి మేరా ఇక్కడ చూడాలి ఓకే మేడం మీరు కొంచెం క్లోజ్ బంద్ చేయి మేడం కొంచెం బాబుని కొంచెం నా ఇక్కడ చూడాలి కొంచెం క్లోజ్ అవ్వాలి స్మైల్ నవ్వాలి ఓకే స్మైల్ కొంచెం ఒక్కసారి కొంచెం జరుగు ఓకే రైట్ ఒక్క నిమిషం ఇక్కడ చూడాలి స్మైల్ నవ్వాలి ఇక్కడ చూడాలి స్మైల్ మమ్మీ డాడీని రమ్మని చెప్పరా అలాగే జాయిన్ కావాలి మేడం మీరు కొంచెం ఓకే ఇక్కడ మేడం కొంచెం బాబుని కొంచెం జరగాలి కొంచెం దగ్గర జరుగు కొంచెం ఓకే అమ్మా పెద్దమ్మ కొంచెం ఇటు జరగమ్మా కొంచెం జరునా ఓకే కొంచెం ఓకే మీరు నలుగురు ఉండండి కొంచెం క్లోజ్ ఓకే అంకుల్ టవల్ మంచిగా వేసుకో పాప చిన్న జరగమ్మ కిందికి ఇక్కడ చూడాలి ఓకే స్మైల్ ఇక్కడ చూడాలి ఇక్కడ స్మైల్ ఓకే
వాళ్ళిద్దరిని మీరు లోపల ఉండండి. యా ఓకే ఇక్కడ చూడండి నన్ను అన్న. మీ హ్యాండ్ బయటికి రావాలి, మీ రైట్ హ్యాండ్ కొంచెం బయటికి రావాలి. ఓకే ఓకే అదే తీస్తున్నా. యా ఓకే ఇక్కడ చూడాలి. స్మైల్ స్మైల్ స్మైల్, నవ్వాలి 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 కొంచెం స్మైల్. ముని వాళ్ళిద్దరిని పెట్టి ముని వాళ్ళిద్దరిని పెట్టి ఓకే స్మైల్ హాస్టం మమ్మ దిశ మాతో దిశ ఇవ్వటవా అత్రా కొని లైట్గా దిశ దిశ హెడ్ కర్ ముండి దిశ హెడ్ కర్. ఓకే సందీప్ యా ఓకే भैंस रख अम्मा हाथ हट कर भैंस रख. कैमरा पट्टिंग. हाँ हाँ सर राज ले ऊपर चला था हाथ. हाँ दे अब हाथ तो రైట్ ఓకే మాట్లాడు ఓకే ఇదే ఇందే ఫ్యామిలీ రికార్డ్. ఓకే ఇక్కడ చూడాలన్నా స్మైల్ నవ్వాలి. మీ షోల్డర్ కొంచెం హ్యాండ్ యా రైట్ హ్యాండ్స్ ఇలా కంపల్సరీ ప్రతి ఫోటోకి క్లోజ్ చేయాలి అన్న. మీరు నార్మల్ ఉండండి, ఈ హ్యాండ్ బ్యాక్ సైడ్ యా ఓకే రైట్ అలా ఉండాలి. ఇక్కడ చూడాలి అమ్మ కొంచెం దగ్గర యా ఓకే స్మైల్ ఓకే అన్న కొంచెం దగ్గరికి అన్నా అన్నా ఫోన్ పక్క పెట్టండి. ఇక్కడ చూడాలి. మేడం ఇక్కడ చూడాలి. ఓకే ఇక్కడ చూడాలమ్మా మేడం ఇక్కడ చూడాలి. పెళ్లి కూతురు గారు స్మైల్ అన్నా, పెళ్లి కొడుకు గారు స్మైల్ ఓకే
అమ్మా కొంచెం జరగనమ్మా. నా కొంచెం మీరు కొంచెం వాళ్ళు అంటున్నారు మొత్తం. లైవ్ ఉంది. ఓకే ఇక్కడ చూడాలి అన్న, ఇక్కడ చూడరా. ఓకే లైటింగ్ రావద్దు. मुने 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 भैया उन्होंने एकदम बोला तो भैया बोल रहे हैं ना अम्मा वाला ఉండండి. ఓకే రైట్. ఓకే స్మైల్ నవ్వాలి అన్న. మీ హ్యాండ్ బయటికి రావాలి అన్న. పెళ్ళికొడుకు గారు ఓకే రైట్. కొంచెం దగ్గరికి ఉండండి. స్మైల్ స్మైల్ నవ్వాలి. ఇక్కడ చూడాలన్నా స్మైల్ నవ్వాలి. ఓకే ఒక్కసారి మేడం మీరు జరగరా. మీరున్నారు కొంచెం ఇలా టర్న్ అవ్వండి. యా రైట్. ఓకే ఇక్కడ ఇక్కడ చూడాలి. పెళ్లి కూతురు గారు ఇక్కడ స్మైల్ తెగిందా. పైన కొంచెం కింద ఉండాలి. రైట్ చేసుకో. పట్టు చేతులు నీకు ఎంతసేపు రావాలి. కింద పట్టి అన్న ఒక్కసారి కూర్చోండి. బాబుని చేసుకోండి. ఇక్కడ మీ ఫ్యామిలీ వరకు ఫ్యామిలీ దిగండి. ఇక్కడ చూడండి మీ షోల్డర్ కొంచెం ఓకే. ఇక్కడ చూడాలి. నెక్స్ట్ కొంచెం వచ్చింది రికార్డు ఇట్లా వెళ్తున్నట్టు అట్లా అట్లా మూమెంట్ కొన్ని ఫాలో అప్. ఓకే చూడాలి. వైర్ వెంకటేష్ ఇక్కడ చూడాలి. ఓకే నా కొంచెం అమ్మాయి మీరు కొంచెం కొంచెం ఓకే రైట్ అన్న. ఇక్కడ స్మైల్. ఓకే వాళ్ళు వస్తారులే ఇద్దాం. ఇప్పుడు వెనకనే ఉన్నారు వాళ్ళు. ఇక్కడ చూడాలి. ఓకే లైవ్ లేనప్పుడు స్మైల్ స్మైల్. ఓకే వెయిట్ ఒక్క నిమిషం ఆనందరావు.
ఓకే Hello, Michael Banana batch, youth batch, peace with an autograph photo. Michael Banana batch, Baru Banana share degree on youth. కొంచెం క్లోజ్ ఓకే ఇక్కడ చూడాలి ఓకే సమానం Hey, kawan rewdi. Photo utri ni kai mau matang ko. Wah. Ya oke, smile. Yodi par. All right. Okay. వస్తానా కొడతానా కొంచెం ఓకే రైట్ ఓకే ఇప్పుడు మూమెంట్
Thank you.